హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. మన ట్రాక్టర్ అయితే కేజీలు నిన్న ఇచ్చినాం. కాకపోతే ఈరోజు అయితే మన బేరింగ్ అయితే పోయింది. అంటే బేరింగ్ పోయిందా పోలేదా కన్ఫర్మ్ అయితే తెలియదు. సౌండ్ అయితే వస్తుంది. ఎందుకంటే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా సౌండ్ రాగానే మనం చెక్ చేస్తే మనకైతే అర్థమవుతుంది. లేదంటే అంతే నడిపినాం అనుకో, మొత్తం కోన్ కట్ అయ్యి మొత్తం అందులో ముక్కలు ముక్కలు అయిపోయి కింపిన్కి అయితే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే మనకైతే బాగుంటుంది. ఓకేనా. ఇంతకుముందు అయితే మనకు పాత బండ్లకైతే 4 బోల్ట్ వస్తుండే. ఇప్పుడు దీనికైతే 6 వస్తున్నాయి. దీనికైతే చేంజ్ ఉంది కొద్దిగా. దీనికి ఆయిల్ సీల్ వచ్చేసి బేరింగ్ అన్నీ చేంజ్ ఉంటాయా ఏది చెక్ చేసి చూద్దాం. ఇప్పటికైతే ఇప్పుడు బండి తెచ్చి నుంచి అయితే ఫస్ట్ టైం బేరింగ్ వేసుడు ఈరోజు. ఇప్పటి వరకు అయితే నేనైతే బేరింగ్ అయితే వేయలేను. చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం మిషన్ కటింగ్ దాంట్లో అట్లనే కస్టమర్లు వచ్చేసి అట్లే వాటర్ పెడితే ఇంకకు ఆసాంలు వచ్చేసి, ఎందుకంటే మొత్తం ఎండిపోయినాయి కాబట్టి ఎత్తేసుడికి చేసుడికి అయితే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అదైతే మరీ ఘోరం. అయితే బండి మొత్తం మోషన్ మొత్తం అయితే డౌన్ అయిపోతుంది. ఎలా కొట్టడమో నాకైతే ఆసాంలో అయితే మొత్తం ఆయాల ఇట్లా కట్టకింది పొలాల్లో అయితే ఉంటారు. ఎలా కొట్టడం ఏం కథ నాకైతే అర్థం అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి, ఈ వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా అయితే ఖచ్చితంగా చూడండి. ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీకైతే ఇది. ఓకేనా. ఇన్ఫర్మేషన్ వీడియో మీకు మంచిగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, కంపెనీ గ్రీసు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ బోర్డులు ఇప్పలేను, ఇట్లా ముట్టలేను. 2 ఇయర్స్ అయితే అవుతుంది వెహికల్ వచ్చి, ట్రాక్టర్ వచ్చి 2 ఇయర్స్ నుండి ఈరోజు ఫస్ట్ టైం. చూస్తున్నారా, ఈ బేరింగ్ పోతుందని అయితే నాకు అస్సలు నమ్మకం లేకుండే. ఎందుకంటే మొత్తం పానలు ఏమున్నా కానీ కనీసం ప్లేయర్గా స్క్రూ డ్రైవర్ కూడా లేదు, ఏం లేకుండా అక్కడనే ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను. నేను ఏమీ తేలేను. ఇగో ట్రాక్టర్ రోడ్డు పైన వేరే వాళ్ళ పోంగా అడుక్కుంది. ఇవన్నీ ఇంట్లో ఇబ్బంది పడవుతుంది. ఇలా తెలుసుంటే మాత్రం అన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా బండ్లే పెట్టుకుంటుండి. ఏం తెచ్చుకోలేదు. చూసినావా, కటర్ పిన్ తోటి కటర్ పిన్ తీసుడు అవుతుంది. ఈ విధంగా అయితే చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అయినా ఓకే, నో ప్రాబ్లం. మనకు ఐడియాలు మొత్తం తెలుసు కాబట్టి ఏ విధంగా ఈజీగా కవర్ చేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, చూసారా, మన బిట్టు రాడ్తోటే అది ఎంతసేపు ఈజీగా. కానీ ఇలాంటి ఐడియా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. ఐడియా లేకపోతేనే ప్రాబ్లం అవుతుంది. లేకుంటే ఖచ్చితంగా పానా కావాలంటారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు. ఈ చిన్న బేరింగ్ అయితే మంచిగా ఉంది, బాగుంది, పర్వాలేదు. పెద్ద బేరింగ్ చూస్తే అయితే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, చిన్న బేరింగ్ అయితే మంచిగా ఉంది. నాకు తెలిసి లోపల బేరింగు పోయే ఛాయిసెస్ ఉన్నాయి. బేరింగ్ మొత్తం పోలేదు నాకు తెలిసి. కాకపోతే దాంట్లో చెర్రలు అనేటివి మొత్తం ఊడిపోయే అవకాశానికి వచ్చింది. కొద్దిగా టైర్ తిరగకపోవడం వల్ల బండి ఆఫ్ చేసి నేనైతే ఆపాను. వావ్, చూసారుగా, బేరింగ్ అయితే మొత్తం పోలేదు. పోపోయింది నా అదృష్టం. ఎందుకంటే నేను నా ఐడియాతోటి ఆపడం వల్ల నాకైతే చాలా సేఫ్. ఓకేనా. లేకుంటే ఇదైతే చాలా చాలా ఇబ్బంది అవుతుండే. ఆపడం వల్ల అయితే చాలా చాలా సేఫ్. చూస్తున్నారు కదా, ఎందుకంటే పోయేదే ఖచ్చితంగా ఇంకో గంట నడిపితే మాత్రం బేరింగ్ పోయి కోన్ కట్ అయ్యి కింపిన్కి అయితే చాలా ఎఫెక్ట్ అవుతుండే. వామ్మో, నా అదృష్టం బాగుంది కాబట్టి. ఎందుకంటే కింపిన్కి ఎఫెక్ట్ అయిన ఇబ్బంది ఏంటిదంటే, ఒక్కసారి మనం స్టార్టింగ్లో ఇట్లా కరెక్ట్ చూసుకోలేమనుకో, ఎల్లకాలం బేరింగ్ లేసుడు వేసుడు వేసుడు అదే పని మీద ఉండాల్సి వస్తుంది. అదైతే వాస్తవం. ఎందుకంటే కొద్దిగా దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అబ్బులకు వచ్చేసి గ్రీసింగ్ కొట్టడం అయితే ఏమీ లేదు. దాని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ గ్రీసింగ్ నెప్పలు అయితే కంపెనీ వాళ్ళు, మహేంద్ర కంపెనీ వాళ్ళు తీయలేరు. పాత వాళ్ళకైతే ఉంటుండే, దీనికైతే లేదు. అదైతే చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం గ్రీసింగ్ కూడా ఇప్పటి వరకు దీంట్లో గ్రీసింగ్ కూడా కొట్టలేను బండి వచ్చి నుంచి. మేబీ అదే కావచ్చు ప్రాబ్లం. ఎందుకంటే మనం అప్పుడప్పుడు సీజన్ కొన్ని వాటర్ పోయి మట్టి తయారై కొద్దిగా జంగు పట్టి చేసి ఆ విధంగా అయితే పోతుంది. ఎందుకంటే ఏదైనా వస్తువు కొద్దిగా అరిగిపోయి దాంట్లో గ్యాప్ వస్తే గ్యాప్లోకి అయితే ఖచ్చితంగా పోతుంది. చూసినారా, గ్రీస్ కూడా కొద్దిగా ఇప్పటి వరకు అయితే తీయలేదు. మొత్తం కోన్ తుక్కు తుక్కు అయితే చూసినారా. ఖచ్చితంగా లోపల కోన్ అయితే తీయాలి. ఎందుకంటే మనకు ఇవి ఉంటాయి కదా, మన చెర్రలతోటైతే లోపటి కోన్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. మనం బేరింగ్ చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా కోన్ తీసేయాలి. తీసేసినాకనే మనం వేరే కరెక్ట్ సెట్టింగ్ చేసుకుంటే
కొత్త కోన్ ఎక్కించుకొని పెట్టుకుంటే అయితే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కోన్ వెళ్ళకపోయేసరికి అదే కోన్కు ఓన్లీ డైరెక్ట్ బేరింగ్ వేసేస్తారు. ఆ విధంగా కాకుండా కోన్ తీస్తే మనకైతే బాగుంటుంది. అంటే నాకు అట్లా అనిపిస్తుంది. మీకు ఏ విధంగా నచ్చుతుందో ఏం కథ నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. వాస్తవమా కాదా వాస్తవమా అని కామెంట్ చేస్తే నాకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకు కూడా అంటే నేను కూడా నాకు అన్నీ తెలుసు అంటలేను, కొన్ని తెలియకపోవచ్చు. నాకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా మీలాగా ఫాలో అవుతాను. ఓకేనా. కోన్ అయితే తీసేసినాను. ఆయిల్ సీల్ చూసారా, ఆయిల్ సీల్ కూడా అయితే మొత్తం పోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే సిరికొండ పోయి బేరింగ్ తీసుకొని వచ్చి మన దగ్గర అయితే ఇప్పటికైతే మనం బేరింగ్ కాదు ఏం గ్రీస్ కూడా పెట్టుకోలేము దగ్గర. సిరికొండ అయితే బేరింగ్ అయితే తీసుకొని వద్దాం. చూస్తున్నారు కదా, బయట బేరింగ్ అయితే మంచిగా ఉంది. కాకపోతే ఆ బేరింగ్ కూడా చిన్న బేరింగ్ కూడా చేంజ్ చేస్తాను. అలాగే వచ్చేసి మొత్తం 4 బేరింగ్ అయితే కొనుక్కొస్తాను. షాప్కి అయితే వచ్చాను. చూసారు కదా, లాక్లు అయితే చిన్న లాకులు ఇవి. రూట్ వెటర్ అయితే 4 వీల్ డ్రైవ్ రూట్ వెటర్ ఇది. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉంది. ఇక అన్న నరేష్ అన్న దగ్గర అయితే ఐటమ్స్ మొత్తం A to Z ఉంటాయి. సిరికొండలు అయితే షాప్ అయితే కొత్తగా పెట్టిర్రు ఇక్కడ. ఏం ఈ ఐటమ్ లేదన్నది లేదు. మన మహేంద్ర ఇంజన్ ఆయిల్ వాడికి వాడితే గేర్ ఆయిల్ మొత్తం ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది. చాలామంది అక్కడెక్కడ వెళ్తారు, ఇక్కడైతే చాలా కంఫర్ట్గా అవుతుంటాయి మనకు దగ్గరనే. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అబ్బు మాత్రం క్లీన్గా వేసుకోవాలి. ఎందుకంటే మన ఫస్ట్ పోయిన బేరింగ్ది మెటీరియల్ కనుక లోపల ఉన్నదనుకో నెక్స్ట్ బేరింగ్ పోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అదైతే ఖచ్చితంగా నేనైతే చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎందుకంటే అది అబ్జర్వ్ చేయండి. మొత్తం గ్రీస్ ఎవడు తీస్తాడు బచ్చల్ తొడిగి చేయని ఆ విధం అనుకోకుండా ఖచ్చితంగా మొత్తం ఫుల్గా నీట్గా సాఫ్ చేయండి. లేదంటే మళ్ళీ బేరింగ్ వేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు ఏమనిపించదు. ఓకే, ఎక్కడనో కొద్ది సెంటర్కి పోయి బురదలు ఆగిపోయింది అనుకో పరిస్థితి ఏంటి? అది ఎత్తు పెట్టుకొని రోడ్డుకు రావాలి, చేయాలి, చాలా చాలా రిస్క్. కాకుండా ఇప్పుడే ఒక 5 నిమిషాలు క్లీన్ చేసుకుంటే మనకైతే లైఫ్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మనం అయితే ఫుల్ సాఫ్ చేయండి. లేదు అనుకుంటే సాఫ్ చేయలేదనుకుంటే డీజిల్ తోటైనా కడగండి, కానీ నీట్గా మాత్రం సాఫ్ చేసుకోవాలి. ఇక ఇది పాత ఆయిల్ సీల్ అయితే తుక్కైంది. నాది ఆయిల్ సీల్ కూడా తెచ్చాను. ఆయిల్ సీల్ అలాగే వచ్చేసి 2 ఆయిల్ సీల్లు, 4 బేరింగ్లు, 2 చిన్న బేరింగ్లు, 4 పెద్ద బేరింగ్లు అయితే వేసుకొచ్చాను. ఏమో చెప్పలేం, ఇక డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకున్నది పోపు. మళ్ళీ సిరికొండ పోయి ఈ విధంగా ఆపాలంటే చాలా కష్టం. చూస్తున్నారు కదా, ఆయిల్ సీల్ అయితే గట్టిగా పట్టుకున్నా. ఎందుకంటే చేతితోటి పెట్టి చేతితోటి తీయచ్చు. కాకపోతే మొత్తం మట్టి జామ్ అయ్యి 2 ఇయర్స్ నుంచి మట్టి జామ్ అయ్యి అందులో వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ట్రాక్టర్ గురించి నాకు తెలిసింది మాత్రం ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను. ఇయ్యనన్న సమస్య లేదు. చూసినారుగా మొత్తం ఎట్లా ఏ విధంగా జంగు పట్టిందో. ఇదైతే మీరు ఖచ్చితంగా ఏంటంటే మనకు మంచిగా నీట్గా సాఫ్ చేయండి. ఎందుకంటే పాతది ఏమైనా మెటీరియల్ ఉన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చిన్న గ్యాప్ ఉన్నా కానీ అందులోకి వెళ్ళి ఏం లేదు, వాటర్ ఉంటే వాటర్లో కొడితే ఏం కాదు. మనకు మట్టిలో కొడతాం కాబట్టి చిన్న మట్టి పోయి బేరింగ్లోకి వస్తే కొద్దిగా అది పెద్ద ఎత్తున అవుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ సీల్ అయితే ఇది కూడా గట్టిగా టైట్ చేయండి. ఫిక్స్ ఓటునే పెట్టండి. ఇప్పుడు కోన్ కొట్టేసి బేరింగ్ ఎక్కడమే చాలా పెద్ద పని ఏం లేదు. చిన్న బేరింగ్ కోన్ అయితే తీయలేను, పెద్ద బేరింగ్ కోన్ తీసేసాను. చిన్న బేరింగ్ పోలేదు కాబట్టి చిన్న బేరింగ్ తోటి అంత ఎఫెక్ట్ కాబట్టి. కాకపోతే చిన్న బేరింగ్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓన్లీ కోన్ మాత్రమే చేంజ్ చేయట్లేదు. చేంజ్ చేసిందే పోపు మళ్ళీ దీనికి ఎఫెక్ట్ అయింది అనుకో, లేని తలకాయ నొప్పి. దాని ద్వారా ఇది కూడా చేంజ్ చేసేసి అయిపోతుందని బేరింగ్ కూడా చిన్న బేరింగ్ పెద్ద బేరింగ్ 2 అయితే వేస్తున్నాను. చిన్న బేరింగ్ కోన్ అయితే తీయట్లేదు, పెద్ద బేరింగ్ అయితే తీసాను. ఓకేనా. గ్రీస్ కూడా ఒరిజినల్ వాడండి. ఎందుకంటే డూప్లికేట్ ఏంగా తీయన్నా అని డూప్లికేట్ వాడితే మాత్రం మెయిన్ గ్రీస్ తోటి కూడా వాటర్ పోకుండా, అలాగే వచ్చేసి మట్టి కూడా లోపలికి పోకుండా, ఉస్కరాలు పోకుండా అయితే కాపాడుతుంది. ఖచ్చితంగా అయితే గ్రీస్ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే మనకు అంత సేఫ్. మెయిన్ మనకు ఇంపార్టెంట్ గ్రీసే. వాటర్ గ్రీసు ఉందనుకో, మంచి గ్రీసు బ్రాండ్ గ్రీస్ ఉందనుకో, వాటర్ను కూడా వెళ్ళనియదు లోపలికి. ఎందుకంటే మామూలు గ్రీస్ చేతిలో పెట్టుకోండి,
వాటర్లో చేయి పెట్టండి అర్థమవుతుంది. మంచి బ్రాండ్ గ్రీస్ చేతిలో పెట్టుకొని వాటర్లో చేయి పెట్టండి, మీకైతే అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుందో అది. దీంట్లో టోకెన్ వస్తుంది కావచ్చు మేబీ. వచ్చింది చూసారా, ₹10. వావ్, ₹2000 ఖర్చు పెడితే ₹10 టోకెన్. కంగ్రాట్స్. 2 చాయ్లు అయితే వస్తాయి. ఓకేనా. ఎంత గ్రీస్ మెయింటైన్ చేస్తే మనకైతే అంత బాగుంటుంది. ఈ గ్రీస్ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ను దగ్గరికి రానిచ్చేటట్టు కొడతలేదు. వాటర్ దగ్గరికి రాకపోతే మనకు ఎంతో సేఫ్. వాటర్ తోటి అందులోకి వాటర్ వెళ్ళినాయంటే మట్టి కూడా ఖచ్చితంగా వెళ్తుంది, వెళ్ళదని ప్రసక్తి లేదు. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. మీరు నా వీడియోస్ అయితే చాలామంది ట్రాక్టర్ డ్రైవర్స్ చూస్తూ ఉంటారు. ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కూడా చెప్పండి. మొత్తం నాకే తెలుస్తుంది, నేనే మాట్లాడతాను కాదు. ఓకేనా. నేను అన్నకి మిస్టేక్ చేస్తున్నావు, ఈ మిస్టేక్ జరుగుతుందన్న అని అడగండి. దాని గురించి అయితే నేను ఫాలో అవుతాను. లైట్గా ఇట్లా కోన్ పెట్టి కొద్దిగా లోపలికి కొట్టిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ రాడ్ పెట్టి కొడితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ కోన్ లోపల పెట్టి పైన కోన్ పెట్టకుండా పెడితే కొట్టడానికి అయితే చాలా చాలా కష్టమవుతుంది. ఈ విధంగా కొడితే ఈజీగా టైట్ అయిపోతుంది. చూసినారా, ఎక్దమ్ టైట్ అయితే అయిపోయింది. కొద్దిగా లైట్గా అందులో గ్రీస్ లింపేసి బేరింగ్ కూర్చుండబెట్టి డైరెక్ట్ బండికి ఎక్కించడమే. తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ, తెలియని వాళ్ళకు ఎలా చేయాలి ఏంటి, అబ్బా తెలియదు అనుకుంటే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అయ్యే అవసరం లేదు. మాకు యూట్యూబ్లో హౌ టు చేంజ్ బేరింగ్ అని కొడితే మాత్రం వచ్చేస్తుంది, ఏదో ఒక్క వీడియో మీకైతే వస్తుంది. ఆ వీడియోకి ఫీల్ అయ్యే అవసరం లేదు. అంటే నాదని కాదు, ఎన్నో వీడియోలు వస్తాయి. చాలామంది చాలా ఇన్ఫర్మేషన్లు ఇస్తుంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా అయితే ఇస్తారు. హౌ టు చేంజ్ బేరింగ్, హౌ టు రిమూవ్ బేరింగ్ అని కొడితే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు యూట్యూబ్ ప్రతి ఒక్కటైతే మీకు ఇస్తుంది. నేనే ఇవ్వడం కాదు, యూట్యూబ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంట్లో నీకు కొడితే నాది కూడా వస్తుంది, ఫస్ట్ ప్లేస్లో వస్తుంది మనదైతే. కాకపోతే నాకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కావచ్చు, పర్వాలేదు, ఇస్తే చాలా మంచిది, చాలా బాగుంటుంది. అది అంతేం ఇది కావద్దు. గ్రీసింగ్ మనం ఎంత మంచిగా బేరింగ్ అటు సైడు పైన సైడు లోపల సైడు గట్టిగా పెట్టినామనుకో, బయట సైడ్ నుంచి లోపలికి వాటర్ రాదు, వాటర్ లోపల సైడ్ నుంచి బయటకు పోదు. గ్రీసింగ్ మాత్రం సెంటర్లో అబ్బులో లేకుండా అవసరం లేదు. గ్రీసింగ్ లోపల బేరింగ్కు బయట బేరింగ్కు రెండు వైపులా గ్రీసింగ్ మాత్రం గట్టిగా పెట్టాలి. పెట్టకపోతే చాలా ఇది అవుతుంది అది. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. బేరింగ్ వేయడం అయితే అయిపోయింది. అనామతి కూర్చుండబెట్టి చెక్ నట్ పెట్టి టైట్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ రోజులలో ఆయిల్ సీల్ తేవడం మర్చిపోతారు. ఖచ్చితంగా ఆయిల్ సీల్ వేసుకుంటేనే మనకు బాగుంటుంది. చూస్తున్నారా, ఆయిల్ సీల్ వేసినాం కాబట్టి తొందరగా అయితే ఇది అయిపోతుంది. ఓకేనా. చూసినారా, ఇప్పుడు చిన్న బేరింగ్ వేసేసి చెక్ నట్ ఎక్కించి ఫుల్ టైట్ చేస్తే మాత్రం మన పని అయిపోయినట్టే. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పాలి. ఏదైనా అడగాలనుకుంటే అడగండి, తప్పేం లేదు అందులో. మీకైతే ఖచ్చితంగా ఇది చేస్తాను. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అయితే మీకైతే ఖచ్చితంగా అందిస్తాను. అలాగే వచ్చేసి నాకు మెయిన్ మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే దీని గురించి ఏదైనా అడగాలనుకుంటే యూట్యూబ్లో మెసేజ్ చేయండి. పక్కనతోటి మాట్లాడాలనుకున్నా చేయాలనుకున్న అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, మీకు తొందరగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బండి బేరింగ్ వేయడం అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. బండి అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై బై, సీ యూ. జై భారత్, జై హింద్.